చపరకాళి అని అటల్ బిహారీ వాజ్పేయి గారే ఇందిరాగాంధీ గారిని అభినందించారు. వారు పాకిస్తాన్ మీద వీరు సర్జికల్ స్ట్రైక్ చేసినా అని గొప్పలు చెప్పుకొని వారితో పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు యుద్ధం చేసే పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ను విభజించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీ గారిది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, దేశంలో వచ్చిన ఎమర్జెన్సీ, ఆ తర్వాత రకరకాల మార్పులు చేర్పులు, చివరికి కాంగ్రెస్ పార్టీ ఆ జరిగిన పరిణామాల మీద జాతికి క్షమాపణ చెప్పింది. అప్పుడు తప్పిదాలు జరిగినాయి, భవిష్యత్తులో అలాంటి తప్పు జరగదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ విషయంలో కావచ్చు, దాని తర్వాత జరిగిన పరిణామాల విషయంలో కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. ఆ విధానాలు భవిష్యత్తులో తీసుకోమని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారు డైరెక్ట్గా ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. కానీ నరేంద్ర మోడీ గారు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. సో అంతకంటే నరేంద్ర మోడీ గారు ఎక్కువ ప్రమాదకరంగా తయారైనరు. ఈరోజు ఐడియాలజికల్ పార్టీ అని చెప్పుకునే అవకాశము భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. సిద్ధాంతం అనేది లైబ్రరీలో డిస్కషన్ చేసుకోవడానికి మాత్రమే మిగిలిపోయింది వాళ్లకు. ఇట్లాంటి పరిణామాలు దేశానికి మంచివి కావని మేమందరం తాపత్రయపడుతున్నాం, మేమందరం కొట్లాడుతున్నాము. तो जहां पर उनको तकलीफ है वहां पर हम सवाल पूछेगा तो वो जय श्री राम बोलने वाले. हर चीज के लिए उनका एक ही जवाब है, जय श्री राम. तो जय श्री राम इस देश में मोदी जी नहीं सिखाए, हमारे दादा परदादा से लेकर हजारों सालों से हमको पता है श्री राम रामराज क्या है, कैसे चला है, सब कुछ हमें पता है. तो मोदी के लिए सब कुछ राजनीति है, सब कुछ चुनाव जीतने का ही है. इसीलिए मोदी का जो सोच है, ये सोचधारा देश के लिए ठीक नहीं है. इसीलिए बिना मोदी बिना बीजेपी अभी देश का जरूरत है. आंतरिक सुरक्षा में मैं वही बात बोल रहा हूं ना, हर चीज के लिए वो जय श्री राम बोलने वाले. तो वो मैं सीधा सीधा पुलवामा इंसिडेंट इज क्लासिक एग्जाम्पल. दे हैव फेल्ड. आईबी क्या कर रहा है, इंटेलिजेंस नेटवर्क क्या कर रहा है? पुलवामा इंसिडेंट होने के बाद सर्जिकल स्ट्राइक में पॉलिटिकल बेनिफिट लेने के लिए मोदी जी कोशिश कर रहा है. मेरा सवाल यह है कि मोदी जी को, भाई आप क्या कर रहा है? पुलवामा इंसिडेंट क्यों हुआ है, क्यों होने दिए?